హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను ఏ వంటకం చేయట్లేదండి. అంటే చేస్తున్నాను కానీ మీకు వీడియోలు అయితే పెట్టట్లేదు. ఏదో జస్ట్ అలా మీతో మాట్లాడదామని చెప్పి ఇంక వీడియో తీస్తున్నాను. ఈ వంటగది ఉందే మనకి సగం జీవితం వంటగదిలోనే అయిపోతుందండి. వండుతానే ఉండాలి, తోముతానే ఉండాలి. ఏంటో ఈ జీవితం కదా. ఆడదానికి అసలు రెస్టే ఉండదు. సరే ఒక్క పూట రెస్ట్ తీసుకుందాము అంటే 12 గంటలు వస్తాయి అన్నమాట. ఇంటికి ఏం వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, పల్లీలు వేపుతున్నా చట్నీకి. ఎందుకు మీరు రేషన్ కార్డు తెచ్చుకున్నారా? నేనైతే చాలా తిరిగానండి రేషన్ కార్డు కోసం. ఫస్ట్ తారీఖు నుంచి తిరిగితే 9వ తారీఖుని ఇచ్చారు డిపో వాళ్ళు. అంటే ఒక డిపో అని కాదు, నేను తిరిగింది 12 డిపోలు తిరిగా. 11 డిపోలు తిరిగా. 12 డిపోలు నాకు వచ్చింది. మీరు ఎప్పుడైనా పల్లి చట్నీకి కొబ్బరి వేస్తారు కదా, కొబ్బరి వేసినప్పుడు చాలా మంది అన్ని కలిపేసేస్తారు. అంటే కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ అవన్నీ వేసేయటం వల్ల కొబ్బరి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయిద్ది అనమాట. అదే మనం ఫస్ట్ ఎట్లాగా కొబ్బరి ముక్కల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకో గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. చూసారా చక్కగా. ఎప్పుడైనా కూడా చట్నీలో మీరు కొబ్బరి వేసుకోవాలనుకుంటే ఫస్ట్ కొబ్బరి మాత్రమే, ఓన్లీ కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాతే ఇదిగోండి పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు, టేస్ట్ రావడానికి ఇంకో చిట్కా చెప్పనా? చింతపండు, వెల్లుల్లి కొంచెమే ఇవి వేసారంటే చట్నీ అమ్మా టేస్ట్ వస్తుంది. ఈసారి అలా ట్రై చేసి చూడండి. రేషన్ కార్డు గురించి చెప్తున్నాను కదా, 12 డిపోలు తిరిగానండి. పాపం నేననే కాదు, చాలా మంది అలాగే తిరుగుతున్నారంట. ఎక్కడా కూడా కరెక్ట్ గా వెళ్ళంగానే ఇవ్వట్లేదంట. అక్కడుందే ఇక్కడుందని చెప్తున్నారంట. నేనుండేది విజయవాడ. మధురా నగర్ దగ్గర నుంచి ప్రకాష్ నగర్ వరకు అన్ని డిపోలు తిరిగానండి. ఎలా అయితే సాధించాను. ఈరోజు మా టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా? పునుగులు. రోజు ఒకే టిఫిన్ తిని ఏం చేస్తామండి? ఒకే టిఫిన్ తినలేము కదా. అందుకని ఈరోజు పునుగులు వేస్తున్నా. మీ ఇంట్లో టిఫిన్ ఏమేమి చేశారు ఈరోజు? మా ఇంట్లో అయితే పునుగులండి. చెప్పాగా పునుగులు వేస్తున్నాను. రోజు ఒకటే టిఫిన్ తినాలంటే తినలేము కదా. అందుకని రోజుకో టిఫిన్ వేస్తా. ఒకరోజు దోశలని, ఒకరోజు పునుగులని, ఒకరోజు ఉప్మా అని. రేషన్ కార్డు గురించి చెప్పాను కదా, 12 డిపోలు తిరిగానని.
ఒక్కో డిపో దగ్గర ఎంతసేపు వెయిట్ చేయించుకున్నారండి. ఒక్కొక్కరైతే వెంటనే చెప్పి సమాధానం పంపించేశారు. ఒక్కొక్కరైతే అరగంట కూర్చోండి, గంట కూర్చోండి, రేషన్ ఇచ్చిన తర్వాత కార్డులు చూస్తాము అని అన్నారు. సరే వస్తుంది కదా, మన పేరు ఉంటేదేమోలే అని చెప్పి ప్రతి రేషన్ కార్డు దగ్గర వెయిట్ చేస్తాం కదా, అదే ఆశలో చూసేవాళ్ళం. తెరా చూసిన తర్వాత టైం అయిపోయింది, లంచ్కి వెళ్ళాలి, తర్వాత ఇస్తాము, సాయంత్రం రండి అనేవాళ్ళు. ఆ మాట అనగానే కాలిద్దండి. అరగంట, గంట, 2 గంటల దాకా కూర్చున్నప్పుడు అసలు ఆ మాట అంటే ఎంత కోపం వస్తుంది కదా. అదేదో ముందే చెప్తే ఈ రేషన్ ఇచ్చేటప్పటికి టైం అయిపోయిద్దమ్మా, సాయంత్రం రండి చూసేస్తాము, మేము లంచ్కి వెళ్ళాలి కదా అంటే బాగుంటది కదా. అలా చెప్పట్లా. అంటే జనాలు నుంచోవటం ఒక ఆనందం ఏంటో అర్థం కాదు నాకు. ఇంకా కావాలా? పునుగులు కావాలా, చట్నీ కావాలా? రెండు ముక్కలు, 2 అంటే 2 కాదు. వద్దంటే పో. ఇంకేంటండి సంగతులు? వచ్చింది ఎవరా అనుకుంటున్నారా? మా అబ్బాయి, మా పెద్దోడు. టిఫిన్ చేసి ఇప్పుడు పనికి వెళ్ళిపోవాలి వాడు.